ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడి చేశానండి. మరి ఇంక అనకండి, అంత కమ్మగా ఉందండి. చాలా బాగుంది, నోటికైతే చాలా రుచిగా ఉంది. మనకి చింతపండు అయితే గుజ్జు కరెక్ట్గా వేసానమాట. ఇది చింతపండు గుజ్జు చాలామంది పచ్చిది వేస్తారండి. అలాగా నేను పచ్చిది వేయను. చింతపండు గుజ్జుని బాగా ఉడికిస్తానండి. ఉడికించిన తర్వాత అది నూనెలో ఫ్రై చేసి అప్పుడు అది వేస్తానండి. లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుందండి. చింతపండు పచ్చి వాసన వస్తుంది, అలాగే చేయకూడదు. ఇక చూడండి, ఈ ఆర్డర్ మీదే వచ్చింది. ఇది ఒకరు 4 కేజీలు ఉసిరికాయ పచ్చడి చేయండి అమ్మ అని చెప్పారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఉసిరికాయ పచ్చడి చేశాను. ఇంకో పాప, పెద్ద పాప కూడా ఉసిరికాయ పచ్చడి చేయమ్మా అని చెప్పింది. మా కోసం అని చెప్పేసి ఇంకొక 2 కేజీలు ఉసిరికాయ పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఉసిరికాయ పచ్చడి అయితే మీకు 2.50 పడుతుందండి కేజీ ఉసిరికాయ పచ్చడి. బాయ్ అండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.